ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 11వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకం ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రతివారు కూడా మరి దేవుని సన్నిధిలో స్తుతించేవారుగా, మరి ప్రతిరోజు ఎలాగైతే 3:30కు లేస్తామో ఆదివారం కూడా ఖచ్చితంగా 3:30కు లేసి దేవుని స్తుతించేవారుగా ఉందాం. ఎవరో నిర్లక్ష్యం చేయొద్దు. మరి ఈ సమయంలో దేవునికి స్తుతి సింహాసనం వేసి ఆ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం అంతా కలిసి స్తుతించి స్తుతుల సమయం. హల్లెలూయా. ప్రతివారు కూడా ఆశతో ఆసక్తితో ప్రభు సన్నిధిలో స్తుతించేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇది చివరి రోజు, ఇది ఈ నెలలో చివరి రోజు. మరి ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండండి. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. సింహాసనాసీనుడివై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమల కలిగి ఉన్నటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీలకాంతమయమై సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. హిమవంత ధవళముగా తెల్లని ఉన్నిని పూరిన తల వెంట్రుకలను గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలీల దేవుడైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అపరంజి లాంటి శిరస్సు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖమును గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పూరిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రొమ్మున బంగారు దట్టిని కట్టుకొని ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వం గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహిమగల సింహాసన మధ్యమందున్న గొర్రె పిల్ల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరుల కంటే అతి సుందరుడు అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మంది పురుషుల్లో అతి సుందరుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సుందరుడును అతి మనోహరుడు అయినటువంటి ప్రియుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇర్రివలే లేడి పిల్లవలే ఉన్న ప్రియుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అతి మధురమైన నోరు కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశముల పట్టజాలనంత గొప్ప దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆది యందు భూమి ఆకాశమును సృజించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టించుటకై జలములపైన అల్లాడుచుండిన ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మొదటి దినమందు వెలుగును సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రెండవ దినమందు ఆకాశమును సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మూడవ దినమందు భూమిని, సముద్రమును, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నాలుగవ దినమున సూర్యుని, చంద్ర నక్షత్రమును సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఐదవ దినమున మహామత్యములను, చలించు వాటినన్నిటినీ, రెక్కల గల ప్రతి పక్షిని సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆరవ దినమున పశువులను, పురుగులను, అడవి జంతువులను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆరవ దినమున నీ స్వరూపమునందు నరుని సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది నరుని జీవాత్మగా చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నరునికి ఆహారముగా నియమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఏడవ దినమును విశ్రమించినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరుని సృజించిన వెంటనే ఫలించమని, అభివృద్ధి పొందమని, విస్తరించమని, ఏలమని ఆశీర్వదించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరునికి ఏదేను తోటను సేద్యపరచుటకు దానిని కాయి బాధ్యతనిచ్చినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఒంటరిగా ఉన్న ఆదామునకు సాటి అయిన సహకారిగా హవ్వను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమికి పునాదులు వేసి దానికి పరిమాణమును నియమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. శూన్యం పైన భూమిని వేలాడదీసిన దేవా,
యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమికి సరిహద్దులు నియమించి వేసవికాలమున చలికాలమున కలుగజేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేర్లు పెట్టిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అరుణోదయమును కలుగజేస్తున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేఘములకు ఆజ్ఞ ఇచ్చి జలరాశులను కుమ్మరించు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. వానలను మెండుగా కురిపించు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సింహపు పిల్లల యొక్కయు మరి కాకి పిల్లల యొక్క ఆకలను తీర్చు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. గుర్రుపోతును లోపరచగల దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. గుర్రమునకు బలమును అసాధారణమైన ధైర్యమునిచ్చి భయమును పుట్టించు వారిని అది వెక్కిరించినట్లు చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ జ్ఞానము చేత పక్షిరాజును ఆకాశ వీధిలో విహరింపజేయుచున్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మకరమునకు మహాబలమును చక్కని తీరును ఇచ్చి భయము లేని దానిగా సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అడవి గాడిదకు స్వేచ్ఛను ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అబ్బా తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రేమగల తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. పరలోకపు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆత్మలకు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. జ్యోతిర్మయుడకు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. కనికరము చూపు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. మహిమ స్వరూపయోగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించిన తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రభువుకు యేసు యొక్క తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. నీతి స్వరూపుడగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. రహస్యముందున్న తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవము కలిగిన తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన సర్వాధిపతి యేసయ్యా మీకే స్తోత్రాలు. మహిమగల రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వభూమికి మహారాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీతికి సమాధానమునకు రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. యూదుల రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. నిరంతరము రాజు అయినటువంటి యెహోవా యేసయ్యా మీకే స్తోత్రాలు. పరలోకపు రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఘనమైన మహారాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సత్యస్వరూపైక ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. కరుణను అందించు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మహిమా స్వరూపియగు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవమిచ్చు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవింపజేయు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ఉచ్చరింప సఖ్యముగాని మూలికలతో విజ్ఞాపన చేయు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నిత్యుడగు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దత్తపుత్రాత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా హృదయములో నివసించుచున్న పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నాలో ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మాకు బయలుపరిచే పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు సమస్తమును బోధించే పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్య చెప్పిన సంగతులను మాకు జ్ఞాపకమునకు చేయు పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చు సత్యస్వరూపైనటువంటి ఆత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము ఈ లోకంలో సైతానుగాడి చేత మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించు సత్యస్వరూపైనటువంటి ఆత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ అంతట నీవు బోధించగా యేసయ్య మాటలనే బోధించు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్య నామమును మహిమపరచు ఆత్మదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని పోషించు యెహోవా ఈరే యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు విజయమినిచ్చు యెహోవా నిస్సి యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా మెకాదిస్కే యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు నెమ్మదినిచ్చి యెహోవా షాలోం యేసయ్యా మీకే స్తోత్రాలు. మా మంచి కాపరి అయినటువంటి యెహోవా రూహి యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రియులారా, ఇంకా మరి మీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఈ యొక్క సమయంలో స్తుతించే విషయంలో ఇంకా ఏకీభవించలేదేమో దయచేసి వారిని కూడా ఈ యొక్క సమయంలో
ఏకీభవించుటకు ప్రోత్సహించండి. అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిందాం. మా నీతి అయినటువంటి యెహోవా సిద్కేన్, యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు తోడైనటువంటి యెహోవా షమ్మా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైనటువంటి ఎల్సడాయ్, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహీం, యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని రూపించు యెహోవా ఓసేన్, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఘనమైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మనోహరమైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరుగల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రతి నామమునకు పైనామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బలమైన దుర్గము లాంటి నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైనటువంటి నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమి అందంతటా అత్యధిక ప్రభావం చూపగల నామం గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆలోచనకర్త, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూపతులకు అధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆల్ఫా ఓమేగా ఆమేన్ దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. లోకరక్షకుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రక్షణ శృంగమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నమ్మకమైన సాక్షి, యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వోన్నతుని కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి సర్వాధికారి యగు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అద్వితీయ కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుచున్నటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మార్గము, సత్యము, జీవమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవతలందరికీ పైన మహాత్యము కలిగిన మహారాజుమైన మహాదేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమస్త దేవతల కంటే పూజనీయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమస్త దేవతల కంటే గొప్పవాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దావీదు కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవుని స్వరూపమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టికి ఆది సంభూతుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రవక్త, యేసయ్యా మీకే స్తోత్రాలు. నజరేయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పస్కా అయినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. శ్రీమంతుడు అయినటువంటి సర్వాధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము నమ్మి ఒప్పుకునే వాక్యమునకు అపోస్తులుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీతి సూర్యుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్నేహితుడవైన ఉత్తరవాది, యేసయ్యా మీకే స్తోత్రాలు. కడపటి ఆదామా, యేసయ్యా మీకే స్తోత్రాలు. గొప్ప ప్రధాన యాజకుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మధ్యవర్తి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మనుష్య కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మూలకు తలరాయని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన వెలుగు, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన ద్రాక్షావల్లి, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన స్నేహితుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సంగమునకు శిరస్సు, యేసయ్యా మీకే స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బలవంతుడమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అన్నిటికీ వారసుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్త్రీ సంతానమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రకాశమానమైన వేకువ చుక్క, యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవాహారమా, యేసయ్యా మీకే స్తోత్రం. మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఉన్నవాడును అనువాడునైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కంసాలి అగ్ని వంటివాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. చాకలవాని సబ్బు వంటివాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహాత్యము కలిగిన బేకడవకు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిరంతరము మార్పు లేని యాజకత్వం కలిగి జీవించుచున్నవాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్వరూపమును వాడుకొను, స్వరూపమును నా కొరకు పోగొట్టుకున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిశ్చయముగా మా రోగములను అన్నిటినీ భరించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు శ్రమ పెట్టబడి మొత్తబడి దేవుని వలన బాధించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి మా దోషములను బట్టి నలగొట్టబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు నోరు తెరువని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అన్యాయం తీర్పు పొందిన వాడవై
కొనుపోబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు భక్తిహీనుల మరణము లాంటి మరణము పొందిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మరణం పొందినట్లుగా నీ ప్రాణము ధారపోసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మరణమగునంతగా బహు దుఃఖములో మునిగిపోయిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలుపెట్టి మరి గొప్ప కార్యం చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అంధకార సంబంధమైన అధికారమునకు అప్పగించబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు శిష్యులందరి చేత విడవబడి ఒంటరిగా మిగిలిపోయిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు తండ్రి చేత విడవబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీపై అబద్ధ సాక్ష్యములు చెప్పబడినప్పుడు ఊరకున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ముఖంపై ఉమ్ము వేయించుకొని అరచేతులతో కొట్టబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకై బంధించబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అసూయ చేత అప్పగించబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ముండ్ల కిరీటమును ధరించుకొని అపహసింపబడి రెల్లుతో కొట్టబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు చేదు కలిపిన ద్రాక్షారసమును రుచి చూచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మా కొరకు బందిపోటు దొంగల చేత కూడా అపహసించబడి నిందించబడి దూషించబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు బిగ్గరగా గొప్పగా వేసి ప్రాణం విడిచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రధాన యాజకులు నీపై ఎన్ని నేరములు మోపినా గాని వారికి ఏ ఉత్తరము చెప్పినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు కొరడాలతో కొట్టించబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ఏడవబడి ప్రధాన యాజకుని ఇంటిలోనికి కొనుపోబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ప్రధాన యాజకులు అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు చేయుటకు శత్రువుల చేతికి అప్పగించబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు నేరస్తులలో సిలువ వేయబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు నీ సిలువ మోస్తుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దప్పికొనినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధిలో ఉంచబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మరణమును గెలిచి పునరుత్థానుడవై లేచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని నీతో కూడా మరణము నుండి లేపి పరలోకమందు నీతో కూర్చుండబెట్టినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారం మా కొరకే మృతి పొంది సమాధి చేయబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారం 3వ దినమున మా కొరకే లేపబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు రక్తమును గొప్ప చెమట బిందువుల వలె కార్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఈటతో ప్రక్కలో పొడవబడగా రక్తమును నీళ్లను కార్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా వర్తమాన భూత భవిష్యత్తు పాపములన్నింటినీ క్షమించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపము నుంచి మనలను పవిత్రపరిచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపం నుంచి మమ్మల్ని పవిత్రపరిచిన దేవా యేసు రక్తము ద్వారా మా పాపం నుంచి విడిపించిన దేవా యేసు రక్తము ద్వారా మాకు అపవాదిపై జయమునిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మరి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సింహాసనము యొద్దకు ప్రవేశించుటకు మాకు ధైర్యమునిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తమనంతల విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తము వలన దూరస్థులమైనటువంటి మమ్మలను సమీపస్థులుగా చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు. గొర్రెపిల్ల రక్తములో మా వస్త్రములను ఉదుకుకొను వాటిని తెలుపు చేసుకొని కృపనిచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము చిందించినటువంటి దేవా
యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీ స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము చేత మమ్మల్ని విమోచించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు వధించబడి నీ రక్తముతో మమ్మల్ని కొన్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ రక్తముతో మాకు విరోధంగా ఉన్న మరి పత్రములలోని వ్రాతను తుడిచివేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకై నిబంధన రక్తమును చిందించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగుచూ ఉండగా మాకు బలమును, ఆరోగ్యమును, దీర్ఘాయువునిచ్చుచున్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. రక్త ప్రోక్షణను ఆచరించడం ద్వారా ఇజ్రాయేలులను కాపాడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ నిబంధన రక్తము ద్వారా నీరు లేని గోతిలో పడినటువంటి వారిని విడిపించు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతటిని ఓర్చుకున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దూషింపబడి బదులు దూషింపక, శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. 99 ఏండ్ల వయసులో అబ్రహామునకు కనిపించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సింధూర వనములో ఎండవేళ అబ్రహామునకు కనబడినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అరణ్యంలో హాగరునకు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యాకోబునకు స్వప్నమందు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మోషేకు పొదనడిమైన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యెహోషువకు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సొలొమోను 1000 దహన బలులను అర్పించిన రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమైనటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సొలొమోనునకు 2 మార్లు ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యోబు నిన్ను కన్నులారా చూచినట్లు సుడిగాలిలో ప్రత్యక్షమైనటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యోబు నిన్ను కన్నులారా చూచినట్లు సుడిగాలిలో ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యథార్థవంతులకు నీ ముఖ దర్శనం చేసుకుని కృపనిచ్చు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకుని కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీతి గలవాడవై నీ ముఖ దర్శనము చేసుకుని కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మీకాయాకు సింహాసనాసీనుడవై కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యవనస్తుడైనటువంటి యెషయాకు అత్యున్నత సింహాసనపై ఆసీనుడుగా కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కన్నులారా మా బోధకుడవైన నిన్ను చూచు కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అలంకరింపబడిన మహిమగల రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆ మహిమగల రాజును కన్నులారా చూచినట్లు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. పూర్ణ మనసుతో జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రత్యక్షమైనటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నరస్వరూపిగా యెజ్కేలునకు ప్రత్యక్షమై కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యెహోవా ప్రభావ స్వరూప దర్శనమును యెజ్కేలునకు అనుగ్రహించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మగ్దలేని మరియకు పునరుత్థానుడుగా కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎమ్మాయి గ్రామమునకు వెళుచున్న శిష్యులకు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులకు పునరుత్థానుడై కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. తోమాకు రుజువులతో కనపరుచుకున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు 3 సార్లు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశమును తెరచి స్తెఫనునకు కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనిపించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సశరీరుడుగా లోకమునకు కనబడిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవాలయంలో ప్రార్థించుచున్నటువంటి పౌలునకు కనబడి పౌలును పరవశనిగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఓ గొప్ప దేవుడా, గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఊహకందనటువంటి కార్యములు చేసినటువంటి వాడా నీకే స్తోత్రాలు. ఓ సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. గొప్పవాడా, ఓ ఊహకందనటువంటి కార్యాలు మా జీవితంలో ఎన్నో చేసినటువంటి వాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మదేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. మా పట్ల నువ్వు కలిగినటువంటి గొప్ప ప్రణాళికను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో ప్రార్థించుతున్న పౌరులకు కనబడి పౌరులను పరవశునిగా చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పద్మాసు ద్వీపంలో యోహానునకు ప్రత్యక్షమైన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి వేళ పౌరులకు కనిపించి మాట్లాడిన ధైర్యపరిచిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పేతురు, యాకోబు, యోహానునకు నీ మహిమా స్వరూపను చూపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి వేళ స్వప్నమందు అబ్రహాము పక్షముగా అబీమెలెకును కనిపించి హెచ్చరించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి వేళ స్వప్నమందు లాబానునకు కనిపించి యాకోబు విషయంలో హెచ్చరించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు పరిచారము చేయుటకై దేవతలను నియమించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. జకర్యా యొద్దకు దేవదూతలను పంపినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నజరేత్ అనే ఊరిలో మరియ యొద్దకు గాబ్రియేలును దేవదూతలను పంపిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలో దేవదూతల పరిచర్య చేయనట్లు చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రూపాంతరపు కొండపై మోసే మరియు ఏలియాల ద్వారా యేసయ్యతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గెత్సెమనే తోటలో ఒక దూత కనబడి యేసయ్యను బలపరిచినట్లు చేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య సమాధి దగ్గర ఉన్న రాయిని పొర్లించుటకు పరలోకము నుండి దూతను పంపినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రభు దూత ద్వారా చెరసాలలో నుండి పేతురును విడిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దేవుని దూత ద్వారా పౌలును ఆదరించి నడిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. వాక్యము ద్వారా అబ్రహాముతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోసేతో ముఖాముఖిగా కంఠస్వరంతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. బాలుడైన సమయలతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. బాలుడైన ఇర్మియాతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దావీదు విచారణ చేసిన ప్రతిసారి ఉత్తరం ఇచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నెహెమ్యాకు హృదయమునందు ఆలోచనను పుట్టించి మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ మార్గమును బోధించుటకు ఉపకారాత్మను దయచేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మెల్లనైన కంఠస్వరంతో మాట్లాడు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మిక్కిలి నిమ్మలమైన స్వరముతో ఏలియాతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ఉపదేశమును వినుటకై చెవులను తెరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గాఢ నిద్ర పట్టుచున్నప్పుడు కునుకు సమయమున మా చెవులను తెరవజేసి నీ చిత్తమును తెలియజేయదేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు ఆలోచనకర్త అయిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి గడియలలో అంతరింద్రియముల ద్వారా మాకు బోధించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ మార్గమును మాకు తెలియజేసి నీ త్రోవలను తేటపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము కోరుకొనవలసిన మార్గం మాకు బోధించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. బలమైన ప్రభావం గల స్వరము కలిగినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచివేయగల స్వరము గల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దూడలను గంతులు వేయినట్లు చేయు స్వరము గల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయగల స్వరము గల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. కాదేశు అరణ్యమును కదిలించగల స్వరము గల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. లేళ్లను ఏలన చేయగల ఆకులను రాచగల స్వరము గల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు ఉపదేశం చేసి మేము నడవలసిన మార్గమును బోధించి మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. చివరి వరకు మమ్మల్ని నడిపించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము చెవులారా వినున్నట్లు స్పష్టముగా సెలవిచ్చు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. నిత్యము మమ్మల్ని నడిపించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ కొరకు మీ స్వరమును వినగల సామర్థ్యమును దయచేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. షరతులు లేకుండా నీవే మమ్మల్ని మొదటిగా ప్రేమించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకై అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం. మరి దగ్గరగా 300 పైనే చక్కగా దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మరి ఈ స్తుతించే విషయంలో మరి ఖచ్చితంగా ప్రతి వారు కూడా పాలు పంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ స్తుతించే విషయంలో పాలు పంచుకోలేదేమో, మరి ప్రతి వారు కూడా మనం లేచిన వెంటనే దేవునికి స్తుతి సింహాసనం వేయాలి. స్తుతించే విషయంలో దయచేసి ఎవ్వరు కూడా వెనకంజ వేయద్దు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. మీ స్థితిగతులు మార్చబడాలన్నా, మీ పరిస్థితులు మార్చబడాలన్నా ఖచ్చితంగా స్తుతించే విషయంలో మనమంతా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోవాలి. ఆమేన్. ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం.
118వ కీర్తన 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. ఆమేన్. మా యేసయ్య మా ఆయుస్సును పొడిగించి ఈ రోజును మాకు నువ్వు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈ రోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని మేలుడు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని సూచక క్రియలు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన బలం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన నెమ్మది విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన సమాధానం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన భద్రత విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన విశ్వాసం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈ రోజు దేవుని పైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ఘనత విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన గొప్పతనం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన పలుకుబడి విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన సంతోషం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన సేవ ఆత్మలు గెలిచేటువంటి పరిచర్య విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ఓర్పు విస్తరించును. ఆమేన్. ఈ రోజు మన ధైర్యం విస్తరించును. ఆమేన్. ఈ రోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఆమేన్. ఈ రోజు మనం శోధించబడము. ఆమేన్. ఈ రోజు మనం దిగులు పడము. ఆమేన్. ఈ రోజు మనం కృంగిపోము. ఆమేన్. ఈ రోజు మనం భయపడము. ఆమేన్. ఈ రోజు మనం కలవరపడము. ఆమేన్. ఈ రోజు మనం నిరాశపడము. ఆమేన్. ఈ రోజు మనం సనగము. ఆమేన్. ఈ రోజు మనం నిరుత్సాహపడము. ఆమేన్. ఈ రోజు మనం పాపము చేయము. ఆమేన్. ఈ రోజు మనం పాపపు ఆలోచనలకు కూడా అసలు అవకాశమే ఇవ్వము. ఆమేన్. ఈ రోజు మనం సైతానుగాడి ఆకర్షణకు లొంగము. ఈ రోజు మనం మోసపోము. ఈ రోజు మనం బంధించబడము. ఆమేన్. ఈ రోజు మనం ఇరికించబడము. ఆమేన్. ఈ రోజు మనం సమయాన్ని వృధా చేయము. ఆమేన్. అవమానపరచబడము. ఆమేన్. ఈ రోజు మనకు ప్రమాదంలో జరగవు. ఆమేన్. ఈ రోజు మనకు వ్యాధులు రావు. ఆమేన్. ఈ రోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమేన్. ఈ రోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతున్నది. ఆమేన్. ఈ రోజు మన జీవితంలో సైతానుగాడి చిత్తం జరగదు. ఆమేన్. ఈ రోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్రలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థించేద్దాం. దేవుడు ఆకర్షించింది ఎవ్వరూ రారు ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారంతా కూడా దేవుని చేత ఆకర్షించబడినటువంటి వారు. హల్లెలూయా. సంతోషించండి, దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 2వ కీర్తన 8వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నన్ను అడుగు జనములను స్వాచ్ఛంగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవా, నిన్ను అడగమని అడుగుచున్నాం, జనములను స్వాచ్ఛంగా ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. నీ ఆత్మచేత నడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఆకర్షించింది ఎవరు నీ సన్నిధిలో ఉండగలుగుతారు నా తండ్రి. నువ్వు ఆకర్షించావు, నీ సన్నిధిలో నువ్వు ఉంచావు, నీకు వందనాలు. ఇక్కడ నాటిన వారిని బట్టి వందనాలు. ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి వారుగా వారి జీవితాల్లో అద్భుతాలు చూడవలసిందే. ఆమేన్. ఈ సమయాన్ని నీ నామ మహిమార్థంగా వారికి గడపవలసిందే. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి బంధకాలు, ప్రతి విధమైనటువంటి నిద్రమత్తు నుంచి విడిపించేసావు. యేసుక్రీస్తు నామములో దేవా అద్భుతమైన చురుకుదనం ఇచ్చావు. చురుకుగా ఉన్నట్టు గొప్ప భాగ్యం అన్నావు. ఇక్కడ ఉన్న వారందరినీ భాగ్యవంతులుగా చేసేసావు, నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ ఉన్న వారందరినీ భాగ్యవంతులుగా చేసేసావు, నీకు వందనాలు. హోలీ స్పిరిట్ నూతనమైన మార్గాలు ఓపెన్ చేస్తావు, నీకు వందనాలు. నూతనమైన అభిషేకం చేత నింపు, నీకు వందనాలు. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్న ప్రార్థన మనం చేద్దామా? మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమశ్వరం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించుమని యేసు క్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనను యేసు నామములో అంగీకరించినందుకు నీకు వందనము చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీ 3:14-19 వచనాల వరకు మరి ఆ యొక్క వచనాల ప్రకారం మేము మా అంతరంగ పురుషుని శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలోని విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణత మేము కూడా సంపూర్ణ వ్యక్తులు అగునట్లుగా ప్రేమయందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వరులను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, యేసు నామములో మా జీవితంలో నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకను అనుగ్రహించి యేసయ్యా, మేము ప్రతి సత్కార్యములోనూ సఫలమగునట్లు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు, మీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు, తేజోవాసులైన పరిస్థితుల స్వాస్థ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు మీ కృపను బట్టి దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా యేసయ్య బిడ్డలము, ఆమేన్. కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం, ఆమేన్. మనమందరం అధికారం కలిగిన వ్యక్తులము, ఆమేన్. యేసు నామములో మన శరీరం మనకు లోబడుతుంది, యేసు నామములో మన శరీరము, మన మనస్సు, దయ్యములు మనకు లోబడుతున్నాయి, యేసు నామములో వర్షములు మనకు లోబడుతున్నాయి, యేసు నామములో తుఫాన్లు మనకు లోబడుతున్నాయి, యేసు నామములో నదులు మనకు లోబడుతున్నాయి, యేసు నామములో ఈ యొక్క మనుషులు మనకు లోబడుతున్నారు, యేసు నామములో ఈ ప్రకృతి మనకు లోబడుచున్నది, యేసు నామములో గాలి మనకు లోబడుతుంది, యేసు నామములో ఎండ తీవ్రత మనకు లోబడుతుంది, యేసు నామములో వ్యాధులు మనకు లోబడుచున్నాయి, యేసు నామములో ధనం మనకు లోబడుతుంది, యేసుక్రీస్తు నామములో ఈ విశ్వములో యేసు నామమునకు లొంగన వంగన దెయ్యము గాని మనిషి గాని సమస్య గాని పరిస్థితి గాని లేనే లేదు, ఆమేన్. సాతానుగాడు బలవంతమైన మనకు అధికారం గలదు, సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు, ఆమేన్. ఈ భూమిపైన గాని మన జీవితంలో గాని మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు, ఆమేన్. ఎందుకంటే ఈ భూమి పైన మనకు అధికారం ఇవ్వబడింది, సైతానుగాడి ఆటలేక సాగవు. మనం ఒక అధికారి వల్లే ఆలోచిస్తాం, మనం ఒక అధికారి వల్లే మాట్లాడతాం, మనం ఒక అధికారి వల్లే ప్రవర్తిస్తాం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్. లేవికాండం 25:10 ప్రకారం జూబిలీ సునాద సంవత్సరం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మనం చేసిన పాపం వల్ల, అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, లేకపోతే మన శత్రువైనటువంటి సైతానుగాడి వల్ల, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మోసపూరితమైన మనుషుల వల్ల, ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకునేటువంటి సమాధానాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టేసుకున్న ఆనందాన్ని తిరిగి ఏడంతలుగా పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని నడిపింపును ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్న ధైర్యమును ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులను ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి బంగారమును ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్న మనుషులను ఏడంతలుగా తిరిగి సంపాదించుకునిచున్నాం, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని మనుషులను సమస్తాన్ని తిరిగి ఏడంతలుగా పొందుకొనిచున్నాము, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకొనిచు ఉన్నాను, ఆమేన్. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హెబ్రీ పత్రిక 13:6 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఎవ్వరికి దేనికి ఎన్నటికీ భయపడమని మంచి ధైర్యంతో చెబుతున్నాం. 2 తిమోతి 1:7 ప్రకారం దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. మనం భయంతో జీవించినట్లు దాస్యపాత్మను పొందలేదు కానీ భయం అంటే ఏమిటో తెలియకుండా ధైర్యంతో జీవించినట్లు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాం. ఆమేన్. మనం నీతిమంతులం కాబట్టి సింహం వలె ధైర్యంగా జీవిస్తాం. ఆమేన్. భయము సైతానికి అడిగి దూరం తెలుస్తుంది కాబట్టి భయమునకు మన మనసులో కానీ మాటలో కానీ ఒక్క క్షణం కూడా అనుమతి ఇవ్వము. ఆమేన్. దేని గురించి కూడా మనం భయపడనక్కర్లేదు. భీతి మనకు దూరంగా ఉంటున్నది. భయం అనేది మన దరిదాపులకు కూడా రాదు. మనం దేవునికి, పాపమునకు తప్ప దేనికి ఎవ్వరికి భయపడము. ఆమేన్. మనం యెహోవా ఆత్మావేశం చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యంతోను నింపబడి ఉన్నాం. ఆమేన్. సాతానుగాడు భయమును కలిగించే ఆలోచనను మన మనసుపై ప్రయోగిస్తే మనం వాని ఆలోచనను యేసుక్రీస్తు నామములో ఎదిరించి తిప్పికొడతాం. మనకు మరణం అంటే భయం లేదు, మనకు భవిష్యత్తుని గురించిన భయం లేదు, మనకు మనుషులంటే భయం లేదు, మనకు చీకటంటే భయం లేదు, మనకు సువార్త నిమిత్తమైన గొడవలంటే, హింసలంటే భయం లేదు, మనకు ప్రమాదముల గురించిన భయం లేదు, మనకు సాతాను దయ్యములంటే అస్సలు భయమే లేదు. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:33-34 ప్రకారం మనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మన విశ్వాసులం కాబట్టి నమ్మటి నీ వలన నమ్మడానికి సమస్తం సాధ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మాటను బట్టి మనం నమ్ముచున్నాం. మనం రాజ్యాలను జయించగలుగుతాం, నీతి కార్యాలు జరిగించగలుగుతాం. ఆమేన్. మనం సింహముల నోళ్లు మూయించగలుగుతాం. ఆమేన్. మనం అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారాన్ని తప్పించుకొనగలుగుతాం, బలపరచబడగలుగుతాం, యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, మనం అన్యుల చేలను పారద్రోయగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మన బ్రతుకు దినములన్నిటినో సైతానుగాడు కానీ వాని దూతలు కానీ ఏ మనుష్యుడును మన ఎదుట నిలవలేరు. ఆమేన్. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సంపాదించగలుగుతూ ఉన్నాం. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఈ సమయంలో ఈ యొక్క లైవ్లో ఉన్నటువంటి వారిని, ఈ యొక్క మాటలు వినిచిన ప్రతి వారిని మన యేసయ్య ఆయన చెప్పిన రీతిగా మరి 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండి ఇసుక రేణువులు విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఊహకందరి రీతిలో విస్తరింపజేసి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ సైతాను ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే, వ్యాధైనా సరే, బాధ అయినా సరే, నొప్పైనా సరే, మనిషిని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే వర్ధిల్లదు. ఆమేన్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మన ఈ లోకంలో ఎవరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఆమేన్. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉండేలా వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రతి విధమైన అపవాదిగడు తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య సిలువ పైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువుల పైన, మా ఆస్తుల పైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడిని యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 యేసయ్యానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. మనం వ్యాధులతో చనిపోము. ఆకస్మిక మరణము మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించం.
మనం చావము. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళం. దీర్ఘాయువు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన తండ్రిని మన తల్లిని సన్మానిస్తున్నాం కాబట్టి 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించదము. ఆమేన్. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయువు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరాలు అధికములగుచు ఉన్నాయి. మనం చెడ్డ మాటల పలకకుండా మన నాలుకను, కపటమైన మాటల పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం. కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాల సంతోషంతో జీవించేదము. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ నీవు తీసుకొని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించము. మేమంతా పరిశుద్ధులము. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా రోగాలన్నీ నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మా జీవితాంతము ఏ వ్యాధిని ఒప్పుకొనమో, పొందుకొనమో, అనుమతించము. వ్యాధి లేకుండా మేమంతా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రత నీవు తీసుకొని మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను, దురలవాట్లు నీవు తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ కూడా పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకొని నీ ఘనతను మాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీ ఘనతను మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు. యేసయ్యా, నీ ఘనతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడు నీవే. యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యా, మా బదులు నువ్వు పాతాళానికి వెళ్ళావు. మమ్మల్ని అందరినీ పాతాళ బలము నుంచి, నరక బలము నుంచి ఎన్నటెన్నటికి తప్పించేసావు. పరలోకానికి శాశ్వతమైన వారసులుగా మమ్మల్ని చేసేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా శాపమును నీవు తీసుకుని అబ్రహాము ఆశీర్వాదాలను మాకు ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో శాపమన్న మాటే వినపడదు. మేము ఎన్నటెన్నటికి దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనమంతా కూడా యేసయ్య బిడ్డలము. ఆమేన్. మన యేసుక్రీస్తు స్నేహితులము. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆమేన్. మన యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. ఆమేన్. మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఆమేన్. మనం దేవుని యొక్క ఆస్తి. ఆమేన్. మన యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాం. ఆమేన్. మనం పరిశుద్ధులం. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాం. ఆమేన్. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపములన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం యేసుక్రీస్తులో సంపూర్ణంగా యేసు రక్తం చేత విమోచించబడిపోయాము. ఆమేన్. మనం యేసుక్రీస్తులో సంపూర్ణ వ్యక్తులుగా ఉన్నాం. మనం మరి ప్రతి విధమైన దోషారోపణ, శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడిపోయాము. ఆమేన్. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నట్లుగా మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమి పైన ఎవరును మనపై నేరం మోపలేరు. ఆమేన్. దేవుని ప్రేమ నుంచి మనం ఏ వ్యక్తిని కానీ, ఏ శక్తిని కానీ, ఏ పరిస్థితిని కానీ, ఏ సమస్యని కానీ వేరు చేయలేదు. ఆమేన్. దేవుడు మనల్ని యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా స్థిరపరిచి అభిషేకించేశాడు. ఆమేన్. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. మనలో సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు యేసుక్రీస్తు దినం వరకు వాటిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎందుకంటే మనం నేలపై మనం పైనుంచి దేవుని ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తులము. మన నిజమైన దేశము పరలోకమే. ఆమేన్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన నిజమైన దేశం పరలోకం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి అనేక మంది ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎంతో సమస్యలు అనుభవిస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేనటువంటి వారు ఈ రోజున ఎవ్వరు లేరు.
అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోయారు, ఆర్థికమైనటువంటి సమస్యలు ఇరుక్కుపోయారు. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆర్థిక బంధకాల నుంచి విడిపించడానికి, ఆయన మనల్ని స్వతంత్రంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ఎప్పుడూ వెల చెల్లించేశాడు మీకు, ఇంకా మీరు ఆ బంధకాల్లో ఉన్నారేంటి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మిమ్మల్ని విడిపించాలని ఆశతో ఉన్నాడు. దేవుడు యేసుప్రభువు ఎప్పుడో చేసిన మరి వెల చెల్లించేసిన దాంట్లో మీరింకా మరి సమస్యలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. హల్లెలూయా. వచ్చిన ప్రతి వారు సింబల్ వేయాలి, గమనించాలి ప్రియులారా. ఈ సమయంలో మనం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కొరకు మనం ఒప్పుకోలు ప్రార్థించేద్దాం. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కొరకు ఒప్పుకుందాం. చేసేదేమీ లేదు, నువ్వు యేసయ్య ఆల్రెడీ చేసేసాడు, దాన్ని ఒప్పుకోవటమే. హల్లెలూయా. నువ్వు చేసేదేమీ లేదు, ఆల్రెడీ మన యేసయ్య చేసి పెట్టేశాడు. నువ్వు దాన్ని ఒప్పుకున్నట్లయితే అనుభవిస్తావు. ఆమేన్. చెప్పండి అందరూ కూడా, తండ్రి నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, ఆమేన్. మహింపరుస్తున్నాను, ఆమేన్. స్తుతి చెల్లిస్తున్నాను, ఆమేన్. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమత్తుడు కావు, ఆమేన్. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించవు, ఆమేన్. ఈ భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు, ఆమేన్. చెప్తానే ఉండాలి ప్రియులారా. ఆమేన్, 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 ఆమేన్. చెప్తానే ఉండండి. ప్రతి మాట వెనకాల ఆమెన్ చెప్పండి. విశ్వాసంతో ఆమెన్ చెప్పి స్వతంత్రించుకుందాం మనమంతా కూడా. నేను నా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదును, ఆయన ధనవంతుడైండి నా నిమిత్తం దరిద్రుడాయను, ఆమెన్. ఆయన దారిద్ర్యం వల్ల నేను ఐశ్వర్యవంతుని కాగలుగుచున్నాను, ఆమెన్. నేను నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటాను, ఆమెన్. ఎందుకంటే ఆయన నా పితరులతో మరి ప్రమాణం చేసినట్లు తన అభినందన స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే, ఆమెన్. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారం, ఆమెన్, అన్ని విషయాలను వర్ధిల్లుచు, ఆమెన్, ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తము, ఆమెన్. మనం మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుచున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతా ఉన్నాయి, ఆమెన్. మనకు ఆర్థికంగా వర్ధిల్లుట మన దేవునికి ఇష్టం, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చును కాబట్టి మనం ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని అనుభవించదాం, ఆమెన్. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు, ఆమెన్. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము లాభం కలిగినట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ఆమెన్. మనం నడవలసిన త్రోవలో ఆయన మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు, ఆమెన్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఆమెన్. తన సొంత కుమారుడిని యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించేశాడు, ఆమెన్. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం మనకు కలుగుటకై యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శాపమై మనలందరినీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు, నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవించేదము, ఆమెన్. వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోరి నడుచుకుందాము, ఆమెన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయుచు ఇత్తడి తలుపులను పగలగొడతా ఉన్నాడు, ఇనపగడలు విరగొడతా ఉన్నాడు. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తా ఉన్నాడు, ఆమేన్. మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించుటకు ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి ఈ భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించదము, ఆమేన్. మనము భయపడము. మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది, ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆయన ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు, ఆమేన్. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది, ఆమేన్. మనము నమ్మకమైనటువంటి వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి, ఆమేన్. హల్లెలూయా. మనం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి సంతోషిస్తూ ఉన్నాం, ఆమేన్. ఆయన మన హృదయ వాంఛలన్నిటిని తీరుస్తున్నాడు, ఆమేన్. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పిన మనవాడు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు, ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయన తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో మనకు దయచేసేశాడు, ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెడుతూ ఉన్నది, ఆమేన్. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముచూ ఉన్నాం, ఆమేన్.
కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం యేసుప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం మేలు చేటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుడి యందు విసుకక అలసిపోక నిరుత్సాహపడక ఉంటాం. ఆమెన్. కాబట్టి మనం తగిన సమయమందు ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమనే పంటను మనం కోస్తూ ఉన్నాం. ఆమెన్. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. ఆమెన్. మన ఇల్లు గొప్పతననేది. ఆమెన్. మనం అనేక జనులకు అప్పిచ్చడం కానీ అప్పు చేయము. ఆమెన్. మనం దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఎస్, ఐఆమ్ బిలీవింగ్, ఐఆమ్ రిసీవింగ్. నమ్మిన వారు పొందుకుందరు కాక నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. Amen. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Holy Spirit of God. Thank you, thank you, thank you, Jesus. Yes, I am believing. I am believing. I am receiving. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. కుటుంబానికి సంబంధించిన ఆశీర్వాదాలు 112వ కీర్తన ప్రకారం మనమంతా యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబము. ఆమేన్. మన పిల్లల భూమి మీద బలవంతులు అవుతున్నారు. ఆమేన్. మన వంశపోరు దీవించబడుతూ ఉన్నారు. ఆమేన్. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. ఆమెన్. మన నీతి నిత్యము నిలుస్తూ ఉన్నది. ఆమెన్. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుచున్నది. ఆమెన్. మనం కటాక్షమును వాసలను నీతి గలవారము. ఆమెన్. మనం దయాలనమే అప్పిచ్చువారము భాగ్యవంతులు. ఆమెన్. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలుచును. ఆమెన్. మనం ఎన్నటికీ కూడా కదిలించబడము. ఆమెన్. మనము నిత్యము జ్ఞాపకములో ఉందము. ఆమెన్. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. ఆమెన్. మనం దుర్వార్తకు జడియము. మన మనసు స్థిరముగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయమైన మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చదం. మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిహీనులు చింతపడతారు. వారు పండ్లు కొరకు క్షీణించిపోతారు. భక్తిహీనుల ఆశంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఆమేన్. ఆమేన్. భక్తిహీనుల ఆశంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అభిషేకపు నూనె. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇందులో ఒక 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. తెలుగులో మనకి నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఉన్నది, కానీ అది ఇంకొక ట్రాన్స్లేషన్లో మూల భాషలో మనం చూసినట్లయితే అభిషేకించి ఉన్నావు అని ఇక్కడ మూల భాషలో చెప్పబడింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. స్తోత్రం దేవా. ఈ రోజున ఈ యొక్క అభిషేకపు నూనె గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, శత్రులైనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. మనకి యాకోబు యాసవుల విషయం చూసినట్లయితే వాళ్ళ గర్భంలోనే ఒకరినొకరు పోరాడుకుంటుంటారు. కాబట్టి ప్రతి వారికి కూడా శత్రులు ఉన్నారు. మనం శత్రులను సృష్టించవలసిన అవసరం లేదు. అసూయను బట్టి వారే శత్రువులుగా తయారవుతున్నారు. నిష్కారణంగా మన మీదకి లేస్తూ ఉన్నారు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రులగుదురని చెప్పి యేసుప్రభు వారు మత్తయి సువార్త 10:36లో చెప్పారు. మరి బంధువుల మధ్యనే శత్రువులు, ఇరుగు పొరుగు వారి మధ్య శత్రువులు, ఉద్యోగం చేసే స్థలాల్లో శత్రువులు. ఒకవేళ మీరు సింహపు గుహలో దానియేలు ఉన్నట్లు శత్రువుల మధ్య ఉండొచ్చు. మిమ్మల్ని చీల్చివేసి నిర్మూలన చేయని ఉద్దేశించేటువంటి శత్రువులు మీ చుట్టూ ఉండొచ్చు. గమనించాలి ప్రియులారా. ఒకవేళ మరి నిజమే బ్రదర్, ఇదే నా జీవితం, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇలాగే ఉంది నా లైఫ్ అని మీరు అనుకుంటున్నట్లయితే చాలా జాగ్రత్తగా వింటే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కొంతమంది శత్రువులు మాంత్రికుల వద్దకు వెళ్ళి చేతబడులు చేయిస్తున్నారు, మంత్రశక్తులను ఉపయోగించుతున్నారు, కాళ్ళు చేతులు బంధించవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. చేతబడి చేయించారండి, కాళ్ళు చేతులు పడిపోయేలాగాను వింటారు కదా మీరు చాలా మాటలు. ఇలాంటి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే,
దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసది? నీ శత్రుడు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచుచున్నాను. ఆమేన్. నీ తలను నూనెతో అభిషేకించుచున్నాను. దానికి దీనికి సంబంధం ఏముందని మీరు అనుకుంటున్నారా? నీ శత్రువు ఎదుట తలదించుకుని నడుచుచున్నారో ఈరోజు మీ జీవితం? శత్రువులు ఎదురుగా మీరు తలదించుకుని నడుస్తున్నారేమో, లేకపోతే ఆ నిందలు ఏవైతే మీ మీద వేస్తారో ఆ నిందలు మోసుకుంటూ వెళ్తున్నారేమో, లేకపోతే అల్పంగా భావించబడుతున్నారేమో, తక్కువ వారుగా అంచనా వేయబడుతున్నారేమో, చాలా నీచాతి నీచంగా మిమ్మల్ని చూస్తున్నారేమో. వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని హెచ్చించటానికి ప్రణాళికను సిద్ధం చేసేసాడు. ఎప్పుడో శత్రువులు విస్తరించినప్పుడు వారిని చూసి కలవరపడొద్దు. శత్రువులను చూసినప్పుడల్లా ప్రభు వైపు చూడండి. ఆయన మీకు ఇచ్చేటువంటి అభిషేకం వైపు చూడండి ప్రియులారా. ఆనాడు ఆరోను శిరస్సుపై కుమ్మరించబడినటువంటి అభిషేక తైలము ఈ రోజున మన మీద కూడా కుమ్మరించడానికి ఆయన సిద్ధం చేసి ఉంచాడు. శత్రు ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేకము నూనె ఈ రోజున మన మీద కూడా కుమ్మరించబడబోతుంది. దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. పరిస్థితులను లక్ష్య పెట్టకుండా వాటిని ప్రభు చేతికి అప్పగించండి. ఆయన మీ శత్రువులకు శత్రువుగా ఉంటాడు. ఆయన మీ పక్షముగా వ్యాజ్యమాడి యుద్ధం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ 23వ కీర్తన ఎవరు రచించారు అంటే దావీదు గారు. దావీదు గారు రచించినటువంటి కీర్తనలన్నిటిలో ఈ యొక్క 23వ కీర్తన కిరీటం వల్లే కనబడుతుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి అందరూ చదువుతారు ఈ కీర్తన. ఎంతో మధురమైన కీర్తన, ఆదరణ కలిగించే కీర్తన. దావీదు చిన్నతనం నుంచి మరి గొర్రెలను కాపలా కాసేవాడు కాబట్టి కాపరి అయినటువంటి దావీదు తనను ఒక గొర్రెగా చేసుకొని, గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఎలాగా ఉంటాడో మరి తన స్థానాన్ని దేవునికి ఇచ్చేసి తన గొర్రెపిల్లగా మారిపోయాడు. ఇక్కడ గొర్రెపిల్లగా చేసుకుని మరి దేవుణ్ణేమో కాపరిగా చూసేటువంటి అనుభవపూర్వకంగా రాసిన బలమైన కీర్తన 23వ కీర్తన. గొర్రెలకు విస్తారమైనటువంటి శత్రువులు ఉన్నారు. చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు. మరి ఎప్పుడైతే ఈ గొర్రెల మధ్యకు వచ్చాయో ఈ శత్రువులు, కాపరి చేతిలో ఉన్నటువంటి దుడ్డికర్ర ద్వారా వాటిని సంరక్షిస్తాడు. హల్లెలూయా. కాపరి చేతిలో ఉన్న దుడ్డికర్ర ఏం చేస్తుందంటే ఆ శత్రువు నుంచి ఈ యొక్క గొర్రె పిల్లను రక్షిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మధ్యాహ్న సమయం వచ్చేసరికి ఈ గొర్రె పిల్లలన్నీ కూడా ఆ ఎండ ప్రభావాన్ని బట్టి అల్లాడిపోతుంటుంటాయి. అప్పుడు కాపరి వాటిపై ఆ ఎండ తట్టుకోవటానికి, ఎండ నుండి ఉపశమనం పొందటానికి తలపై నూనెను పోస్తూ ఉంటాడు. ఎంతో చల్లబడినటువంటి గొర్రెలు ఆదరణ పొందుతాయి, నూతన జీవాన్ని పొందుచున్నాయి, మళ్ళీ సేద తీర్చుకుంటాయి. ఎందుకంటే నీడ లేని పరిస్థితి, ఈ బుర్ర అంతా హీట్ ఎక్కిపోతుంది. ఏమి చేయాలో ఎలా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు కాపరి ఆయిల్ పోయటం ద్వారా ఆ హీట్ ఎక్కిపోయినటువంటి, వేడైపోయినటువంటి ఆ హెడ్ అంతా కూడా కూల్ అవుతుంది అన్నమాట. ఆ నూనె శరీరం అంతా పూసినప్పుడు ముళ్ళతో చీల్చబడినటువంటి గాయాలు మానిపోతూ ఉంటాయి. ఎక్కడైతే పుళ్ళు పడిపోయి ఆ పుళ్ళు అన్నిటికి స్వస్థత కలుగుతుంది. ఆ నూనె రాసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి పురుగులు చచ్చిపోయి నేల మీద పడిపోతాయి. ఎంత గొప్ప విడుదల! యోహాను సువార్త 10:11లో నేనే మంచి కాపరిని అనేసి ప్రభువు సెలవిచ్చాడు. మంచి కాపరి గాయం కట్టుతున్నాడు, నూనె రాస్తున్నాడు, ప్రేమతో కౌగిలించుకొని సంరక్షిస్తున్నాడు. యేసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఎవరున్నారు? ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారి మీద విశేషమైనటువంటి అభిషేక తైలం ఉన్నది. ఆయనకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉన్నదని యోహాను సువార్త 3:34లో మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించేదనని ఇక్కడ అపోస్తలుల కార్యాలు 10:38 చూసినట్లయితే, దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గమనించాలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకే అభిషేక నూనె అవసరమై ఉండిన ఎడల ఆ నూనె మనకి ఎంత అవసరమో కదా. ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ యొక్క అభిషేకపు నూనె వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి అంటే నేను 4 పాయింట్లు చెప్తాను, రాసుకోవచ్చు మీరు. నెంబర్ 1, ఈ యొక్క అభిషేకపు నూనె ఏం చేస్తుందంటే గాయములను మానిపేటువంటి నూనె, గాయాలను మానిస్తుంది అంటుంది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోతూ అతడు పడి ఉన్నటువంటి చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. లూకాసు వార్త 10:33-34 జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా. నూనె ఏం చేస్తుందంటండి? గాయాలను మానిస్తుంది. మంచి సమరయుడు తన ప్రయాణం కొరకు ఎన్నో వస్తువులు సిద్ధపరచుకుని ఉంటాడు. అందులో నూనె ద్రాక్షరసం కూడా మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాడు. ద్రాక్షరసము యేసుక్రీస్తు రక్తానికి, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నాయి. నూనె ఎందుకు? మార్గ మధ్యంలో ఉండగా కొన ప్రాణంతో ఉండేటువంటి కొందరిని కలుసుకొనవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ప్రజలకు నూనె అవసరం. మీ యొద్ద అభిషేకపు నూనె ఉన్న ఎడల చాలామందికి ప్రయోజనకారిగా ఉంటారు. మీరు ప్రయోజనకారిగా ఉపకారిగా ఉంటారు. గాయాలను కట్టి ఓదార్చుతారు. లేవీయుడును యాజకుడును గాయపరచబడినటువంటి వ్యక్తిని చూసి సహాయపడకుండా ప్రక్కకు తొలగి వెళ్ళిపోయారు. కారణం, వారి వద్ద పరిశుద్ధాత్మ నూనె లేదు, శక్తి లేదు. వారు నిస్సహాయులుగా దాటి వెళ్ళిపోయారు. హఠాత్తుగా మిమ్మల్ని ప్రార్థించవలసిందిగా ఆహ్వానించారనుకోండి, మీరు 2-3 దినాల నుండి సరిగా ప్రార్థించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా వెళ్ళి ప్రార్థించగలుగుతారా? ప్రార్థించలేరు. ఆ లేవీయుడు కూడా, యాజకులు కూడా ఎలాగో ప్రక్కకు వెళ్ళిపోయారో అలాగే మీరు కూడా పక్కకు వెళ్ళిపోతారు. ఎల్లప్పుడూ కూడా అభిషేకపు నూనెతో సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి. ఆమేన్. ఎల్లప్పుడూ విరిగినని హృదయాలను కట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. బస్సు, రైలులో ప్రయాణం చేస్తున్నారా? అభిషేకపు నూనెతో వెళ్ళండి. ఆత్మతో నిండిన వారై ప్రయాణం చేయండి. ప్రభు కొన ప్రాణంతో ఉన్నా సరే ప్రజల యొద్దకు మిమ్మను నడిపించవచ్చు. వింటున్నారా? మీరు కొన ప్రాణంతో కాదు, ఎవరైతే కొన ప్రాణంతో ఉంటారో అటువంటి ప్రజల దగ్గరికి మనల్ని నడిపించవచ్చు. యెషయా 61:1-2 దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యాకోబు 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఆమెన్. మార్కు సువార్త 6:13 అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరుచుచూ ఉండిరి. ఆమెన్.
అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా సరే లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పుండ్లు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. యెషయా 1:6. అనేకుల గాయాలను మాన్పుటకే ప్రభు మీ తలను నూనెతో అభిషేకించుతున్నాడు. ఆ నూనె మీ మీదకు దిగివచ్చుచున్నది. ఆయన కొంచెముగా కుమ్మరించువాడు కాదు, మీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా అభిషేకం చేయుచున్నాడు. ఆమేన్. నూనె అంటే ఆయిల్ డబ్బా చేతిలో పట్టుకుని తిరగమను కాదు, కానీ ఇక్కడ నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం నీ మీద నుంచి ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఎవరు మరి ఈ లోకంలో గాయాల చేత బాధపడుతున్నారో, ఎవరు సమస్యల చేత బాధపడుతున్నారో వారిని నువ్వు ఓదార్చగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే, నెంబర్ 1, గాయాలను మాన్పేటువంటి నూనె. ఇప్పుడు ఫిజికల్గా గాయాలు అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ చూసినట్లయితే అనేక మంది ఈ రోజున అంతరంగ గాయాలతో బాధపడుతున్నారు. నీలో అభిషేకం ఉంటే వారి గాయాలను మార్చగలుగుతావు, కట్టగలుగుతావు. రెండవది, ఆ అభిషేకపు నూనె ఉంటే దీపము ఆరిపోకుండా ప్రకాశింపచేసేటువంటి నూనె ఈ నూనె. మత్తయి సువార్త 25:4 బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. మత్తయి సువార్త 25:4 నూనె యొక్క మరో గుణాతిశయము అది దీపాలను దివిటీలను ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఆమేన్. బాప్తిసమిచ్చేటువంటి యోహాను మండుచున్న దీపంగా ఉన్నాడు. అనేకులు ఆ వెలుగులో సంతోషిస్తూ ఉన్నారు. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన బుద్ధి గల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉన్నది. వారు బాహాటంగా చూచుటకు ఒకటిగా కనబడ్డారు, కానీ వారిద్దరూ కన్యకలే. వారిద్దరూ పెండ్లి కుమారుని కొరకు వెయిట్ చేస్తున్నారు. వారిద్దరి చేతిలో దివిటీలు ఉన్నాయి. అయితే ఒక వ్యత్యాసం, బుద్ధి లేని కన్యకల చేతిలో ఉన్నటువంటి దివిటీల్లో నూనె లేదు. అందువలన దివిటీలు ఆరిపోయాయి. పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు. పరితాపముగా రాకడలో విడవబడ్డారు. ఆఖరి నిమిషంలో అభిషేకపు నూనెను అప్పుగా పొందలేము. ఇతరుల అభిషేకం మీద ఆధారపడలేము. ఆరిపో దివిటీలతో పెండ్లి కుమారుని ఎదుర్కోలేం. ప్రియులారా, వింటున్నారా? అభిషేకం ఎప్పుడు పొంగి పొర్లాలి, నీలో నాలో అందరిలో కూడా. ఇక్కడ సామెతల 31:18 ప్రతి ఉదయమున క్రొత్త నూనెతో నింపబడండి. ఆమేన్. ఉదయమున నా గిన్నె నిండి పొర్లునీయండి, అప్పుడు రాత్రి అంతయు మీ దీపం ఆరిపోకుండా ఉంటుంది. ఆమేన్. అందుకనే లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ చీకటితోనే, చాలా చీకటి ఉండగానేనంటే యేసుప్రభువు వారు వెళ్ళింది. చాలామంది చాలా చీకటి అంటే ఏ టైము కరెక్ట్గా 3 గంటలకైనా, 3:30కైనా, 4 గంటలకైనా ఇట్లాగా చాలామంది అనుకుంటారు. చాలా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది? చాలా చీకటి అంటే 7 గంటలకు ఉంటుందా, 6 గంటలకు ఉంటుందా? చెప్పండి. చాలా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది? కనీసం 5 లోపల అయితేనే చాలా చీకటి ఉంటుంది. దగ్గరగా కొన్ని కాలాలు అయితే 5 గంటలకే వెలుగు వచ్చేస్తుంటుంటుంది. అంటే కనీసం క్రైస్తవుడైనటువంటి వారు ఉదయకాల సమయంలో చేసేటువంటి ప్రార్థన చీకటితో చేసే ప్రార్థనగా కలిగి ఉండడం చాలా మంచిది. అయ్యో హెల్త్ పాడైపోద్ది, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందంటే కనీసం మరి ప్రార్థన చేసేసి ముందు దేవుని సందులో గడిపి కావాలంటే మరలా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఉదయం కూడా ఆ క్రొత్త నూనె చేత, ప్రతిరోజు నూతన దినమే కాబట్టి నింపబడాలి మనం. ఎలాగా? మన గిన్నె నిండి పొంగి పొర్లి పారాలంటాడు. హల్లెలూయా.
అప్పుడేమవుతుంది, ఉదయం నింపుకున్నాం కాబట్టి రాత్రి అంతా కూడా మన దీపం ఆరిపోకుండా వెలుగుతుంది. ఒకవేళ అర్ధరాత్రి సమయాన ప్రభు రాకడ ఉండొచ్చు కదా. పరమగీతం 5:2 చెప్తున్నాడు, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిటి తట్టుచున్నాడు. చూసారా, ఒలీవ విత్తనాలను నూనె గానుగలో వేసినప్పుడు దివిటికి కావలసినట్టు నూనె లభిస్తుంది. గెస్సెమనే అనే మాటకు నూనె గానుగ అని అర్థం అన్నమాట. అక్కడనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించాడు, అభిషేకపు నూనెతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యంగా శిలువను ఎదుర్కొనటానికి నడిచాడు. హల్లెలూయా. మరి ప్రార్థించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ప్రార్థించేటువంటి దేవుని బిడ్డలే అభిషేకపు నూనెతో నింపబడతారు. విరిగి నలిగిన హృదయం నుండి బయలుదేరేటువంటి ప్రార్థన ఎంతో బలము కలిగినటువంటిది. అదే మీ హృదయాన్ని ప్రకాశింపజేసేటువంటి నూనె. ఆమెన్. మత్తయి సువార్త 5:14 ప్రకారం మీరు చూసినట్లయితే, గానుగ నుండి వచ్చినటువంటి ఒలీవ నూనె ద్వారా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ దీపస్తంభాలు పరిశుద్ధ స్థలానికి కావలసిన వెలుగును ఇచ్చేటువంటివి. నీలో ఉన్న అభిషేకం నీకు మాత్రం కాదు, చీకటితో నిండి ఉన్నటువంటి లోకమంతటికి వెలుగునివ్వటానికి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండనేరదు. మత్తయి 5:14. హల్లెలూయా. గమనించాలి, ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, నెంబర్ 1 గాయాలను మాన్పేటువంటి నూనె, నెంబర్ 2 దీపం ఆరిపోకుండా ప్రకాశింపచేసేటువంటి నూనె, నెంబర్ 3 అద్భుతములు చేసేటువంటి నూనె. ఆమేన్. ఇక్కడ గమనించాలి ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకమే, నీ దాసురాలైనటువంటి నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. 2 రోజులు 4:2. ఇప్పుడు గమనించాలి, ఒక కుండలో కొంచెం నూనె ఉంది. ఆ కుండలో నూనెను ఇంట్లో ఉంచుకొని ఆ ప్రవక్త భార్య అప్పుల బాధతో అల్లాడుతున్నది. అప్పిచ్చిన వారు ఆమె కుమారులను బానిసలుగా తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. ఆమె గమనించినట్లయితే ప్రియులరా, ఆమె యొద్ద ఒక కుండ నూనె ఉన్నది. ఆమె దాని ఆశీర్వాదాన్ని గ్రహించలేదు. కొంచెము నూనెతో రాజులను, యాజకులను, ప్రవక్తలను అభిషేకించవచ్చు. కొంచెం నూనెతో వ్యాధిగ్రస్తులను బాగు చేయొచ్చు. ఆ నూనె ద్వారా ప్రకాశించే దీపముగా ఉండొచ్చు. ఆ నూనె వంటకు సహాయపడుతుంది, సరిపోతుంది. కానీ ఆమె గుర్తించలేదు. ఉందలేదో కొంచెం. ఈరోజు చాలామంది అభిషేకం ఉన్నది, ఈ అభిషేకం వల్ల ఏం జరుగుతుందిలే, ఈ కొంచెం పట్టు అభిషేకం వల్ల నేనేం చేయగలుగుతాను అనుకుంటున్నారేమో మీరు. కీర్తన గ్రంథం 104:15 మనుషుల మొగములకు మెరుగునిచ్చు తైలము అంటే నూనె. అక్కడ దాని గురించి చదువుతున్నాం మనం. 104 కీర్తన 15వ వచనంలో, ఆ స్త్రీ యొద్ద ఒక కుండ నూనె ఉండెను. గమనించాలి, నేడు మనమే ఆ మట్టి ఘటాలు అంటే కుండగా ఉన్నాం. ఆ మట్టి గండమందు మహిమ కలిగినటువంటి ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4:7 చూసినట్లయితే, ఆయనను ఆ బలాధక్యము మా మూలమైనది గాక దేవుని దయుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆమేన్. 1 పేతురు 4:14 చూసినట్లయితే, మహిమాస్వరూపైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ మహిమ కలిగినటువంటి అభిషేకమే ఆత్మవరం దయచేస్తున్నది. 9 వరాల్లో ఒకటి అద్భుతములు చేసే వరం. ఈ వరాన్ని బట్టే ఏలియా అద్భుతాలు చేశాడు. ఆ కుండలోని నూనె ఇతర కుండల్లో పోయబడినప్పుడు కుమ్మరించిన కొలది నూనె వచ్చేటువంటి విధానం.
వస్తూనే ఉన్నది, పాత్రలన్నీ నిండిపోతున్నాయి, నిండి పొరిలాయి అంటండి. మీలో ఉన్న అభిషేకపు నూనె భారతదేశం అందరూ 100 కోట్ల ప్రజలకు, మరి ఎంతమంది అయితే 100 కోట్ల పైనే ఉన్నారు, ఆ హృదయాల అందు పొయ్యబడినా సరే అది తరగదు. మీ పాత్ర మాత్రమే నింపబడవలనని ప్రభు పోయట్లేదు ప్రియులరా, అది నిండి పొర్లి పోవాలని చెప్పి ఆయన పోస్తున్నాడు. నిండి ఉన్న ఎడల మీకు మాత్రమే ఆశీర్వాదం. నిండి పొరలినప్పుడు అది మిగతా పాత్రలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, మిగతా పాత్రలను కూడా నింపగలుగుతున్నది, నింపుతుంది. కానా అనేటువంటి ఊరి వివాహంలో మరి ప్రభు 6 రాతి బాణాలు నింపమని సెలవిచ్చాడు. నేడు మన ఎదుట 1000 రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపాలి, వాటిని నింపాలి. థ్యాంక్ యూ జీసస్. ఆనాడు సారేపతి విధవరాలు ఇంట కొంచెము నూనె, కొంచెము పిండి మాత్రం ఉండిను. అయితే ప్రభు అద్భుతం చేసినప్పుడు క్షామకాలమంతా ఆ నూనె తరగలేదు, పిండి తరగలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు పొందినటువంటి అభిషేకపు నూనె అద్భుతం చేస్తున్నదా? రక్షణ పొందినటువంటి ఆత్మలకు పాత్రలను నిండి పొరల చేయుచున్నదా? రక్షించబడిన మీరు ఎంతమందిని మీ అనుభవం ద్వారా యేసు వైపు నడిపించారు? చివరగా 4వది అభిషేకపు నూనె. ప్రియులారా వింటున్నారా? ఏంటంటే ఇప్పుడు 4వది అభిషేకపు నూనె. కీర్తన 133:2. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆమేన్. దేవుడు ఏర్పరిచినటువంటి మొదటి ప్రధాన యాజకుడు అహరోను. అతని శిరస్సుపై అభిషేకపు నూనె పోయబడినప్పుడు అతడు యాజక పరిచర్య చేయటానికి అర్హత గలవాడయ్యాడు. అభిషేకం అనేటువంటి పదానికి కుమ్మరించబడుట అని అర్థం. పాత నిబంధన కాలంలో మరి దేవుని సేవ కొరకు ఏర్పరచబడినటువంటి వారిపై అభిషేకపు నూనె కుమ్మరించి కొందరిని యాజకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, రాజులుగాను అభిషేకించారు. దేవుని సేవను దైవ బలంతో చేయటానికి ఆయన అనుగ్రహించు బలము, శక్తి, జ్ఞానము ఈ నూనెలోనే ఉన్నది. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే 3 రకాలైన పరిచర్యలు ఏర్పరచుకొనబడిన వారు అభిషేకించబడ్డారు. క్రొత్త నిబంధన కాలంలో మరి 5 రకాలైన పరిచర్యలు మరి ఉన్నాయి. ఆ 5 రకాల పరిచర్యలకు అభిషేకం కలదు. నెంబర్ 1 అపోస్తలుడు, నెంబర్ 2 ప్రవక్త, నెంబర్ 3 కాపరి, నెంబర్ 4 బోధకుడు, నెంబర్ 5 స్వార్థికుడు. 5-fold మినిస్ట్రీ అంటారు. ఇదే అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, సువార్థికులు. ఈ యొక్క అభిషేకపు నూనె సామాన్యమైనటువంటిది కాదు, చాలా విశేషంగా సిద్ధపరచబడినటువంటి అభిషేకపు నూనె. అది ఎలాగ చేయబడవలనో దేవుడు సంకల్పించాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల వరకు మీరు చదివి చూడండి ప్రియులరా. అక్కడ ఈ యొక్క అభిషేకపు నూనెని ఎంత విశేషంగా తయారు చేయాలో అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అభిషేకపు తైలములో 5 వస్తువులు కలుస్తాయన్నమాట. 5 వస్తువులు ఏకమవుతూ ఉన్నాయి. 5గా ఉన్నటువంటి వస్తువులు 1గా మారిపోతున్నాయి ఈ యొక్క అభిషేకపు తైలం. ఏమిటి ఆ వస్తువులు అంటే గోపరసము, సుగంధములు గల లవంగిపట్ట, నిమ్మగడ్డి నూనె, లవంగిపట్ట, ఒలివ నూనె. ఈ 5 కూడా మిక్స్ అయిపోయి బయటికి ఒక ఆయిల్గా వస్తాయన్నమాట. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒకడు అభిషేకించబడినప్పుడు ప్రజలు దేవుని యందు భయభక్తులు గలవారై అతనికి లోబడ్డారు. అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, ఏర్పరచుకొనబడినవాడు, ప్రభు సేవ చేయవాడని కనపరిచారు. దేవుని చేత అభిషేకించబడిన వారిని ముట్టుకొనిన వాడు శిక్షను తప్పించుకొనలేడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు ప్రతి వారిని కూడా మరి క్రొత్త నిబంధన కాలంలో ప్రభు ప్రతి వారిని కూడా రాజులుగాను, యాజకులుగాను అభిషేకం చేసి ఉన్నాడు.
1 పేతురు 2:9, ప్రకటన 1:6. మన ప్రభు రాజులకు రాజు, మనం రాజులం. ఆయన మహాప్రవక్త, మనం ప్రవక్తలను. ఆయన ప్రధాన యాజకుడు, మనం యాజకులం. సమూయేలు అభిషేకపు గిన్నెని తీసుకుని దావీదును అతని సహోదరుల మధ్య అభిషేకించాడు. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చింది. 1 సమూయేలు 16:3. దావీదు కంటే గొప్పవాడైనటువంటి దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఆయన నేడు మనల్ని అభిషేకించి కోరుచున్నాడు. సమస్త శత్రువుల కంటే మనల్ని హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఈ యొక్క అభిషేకాన్ని పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం మరల వినండి, అద్భుతాన్ని పొందుకోండి. ప్రభు బలలో పాలు పంచుకుందాం. రొట్టె ద్రాక్ష రసం మీ దగ్గర పెట్టుకోండి. హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఆయన ఒక రొట్టెని తీసుకొని మరి పైకెత్తి కృతజ్ఞాసులు చెల్లించి ప్రార్థించి దాన్ని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చాడంట. ఈరోజు మనం మరి ఎందుకని దేవుడు చేశాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై, ఇది మీ కొరకైనా నలగొట్టబడిన నా శరీరం అని నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని స్వీకరించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా రాకడ పర్యంతరం చేయండి అనేసి ప్రభువు చెప్పారు. స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని, ఇది మీ కొరకైనా చిందించబడిన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అనేసి ప్రభువు చెప్పారు. ఈ సమయంలో ప్రతివారు కూడా ప్రభు బలలో పాలు పంచుకుందాం. యేసు రక్తాన్ని స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా. అంతటను అందరూ మారు మనస్సు పొందవలన నీ ఉద్దేశం నెరవేర్చినందుకు నీకు వందనాలేసయ్యా. ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకోలేకపోతున్నారో, అర్హతను నా ప్రభు లేకుండా జీవిస్తూ ఉన్నారో, నమ్మి బాప్తిసం పొందకుండా ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా ప్రభు వారంతా కూడా నమ్మి బాప్తిస్మాలు పొందడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రతి వారు బాప్తిస్మాలు పొందటానికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించేశావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, అందరూ కూడా నా ప్రభా బాప్తిస్మాలు పొంది మరి ప్రభు వాళ్ళలో పాలు పంచి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో నా ప్రభా మరి ప్రతి వారు కూడా నీ సన్నిధిలోనికి వచ్చే కృప చూపించావు, అనుకూలత ఇచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేరిపోతున్నట్లుగా భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో చాలా పవర్ఫుల్ టైం. లాస్ట్ ఈ 10-15 నిమిషాలు మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిందాం ప్రియులారా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకే స్తోత్రాలు. 2 చేతులు పైకెత్తుదాం ప్రియులారా. కనీసం ఇప్పుడైనా మీ బంధువులు స్నేహితులు అందరిని వచ్చి ఈ చివరి 10 నిమిషాలన్నా మోకరించి దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడటానికి ప్రోత్సహించండి. కనీసం ఈ చివరి 10 నిమిషాలైనా మోకరిందాం మనమంతా కూడా. ఈ చివరి 10 నిమిషాలైనా మోకరించి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా, ఇదిగో నా జీవితంలో ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నానే, ఎంతో కాలంగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నానే, ఎంతోకాలం ఈ బంధకాల్లో పడి ఉన్నానే, ఎంతోకాలంగా ఈ జీవితంలో నేను కొనసాగిస్తున్నానే, ఈరోజు నా జీవితం మారిపోవలసిందే. ఈ శక్తివంతమైన ప్రార్థనలో మోకరించి 2 చేతుల పైకెత్తి ఏకీభవిస్తూ ఉండగా వెంటనే అద్భుతాలు నేను చూడవలసిందే. వెంటనే నా జీవితంలో పైన మార్పులు సంభవించవలసిందే. వెంటనే ఈ అప్పు నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. వెంటనే గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు. వెంటనే దేవా, మరి నా తండ్రి యేసయ్యా, వివాహ విషయాలు అద్భుతాలు చేశావు, మలుపులు తిప్పినందుకు నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బంధకాలు తెంచివేసి
చేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను నువ్వు అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. అంధకార చీకటి శక్తులను బంధకాల నుంచి విడుదల చేసినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రాలు. మహిమా స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. అద్భుతాలు ఆశ్చర్యాలు చేయవాడు నీవే. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి వాడు నీవే. అంధకార శక్తులు లయం చేసినటువంటి వాడు నీవే. ఈ రోజు నువ్వు ఆకర్షించిన వారందరిని బట్టి నీకు వందనాలు దేవా. వారి జీవితంలో మైటీ మెరకల్స్ నువ్వు చేసేసావు. ప్రతి బంధకాలను తెంచివేశావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఊహించిన అద్భుతాలను చేస్తావు, నీకు వందనాలు. జీవితాల్లో పైన మార్పులు ఇచ్చావు, నీకు వందనాలు. ఈరోజు నీ ఆత్మ చేత నింపు నడిపించినందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేస్తావు, ఆత్మలో వర్ధిలింపజేస్తావు. ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడా, ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచావు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క మరి నా ప్రభా సమయంలో నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించినందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. విడుదల 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 విడుదల. యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ ఆత్మ చేత నింపి నడిపించి బలపరచండి. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. పిల్లలు గమనించాలి. మరి ఈరోజు మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని మనం చదవలేదు కాబట్టి ఒక నిమిషం దయచేసి మీరంతా కూడా బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని చూసినట్లయితే చదువుకుందాం మనం. దేవోక్తి అనగా యాగే కుమారుడైనటువంటి ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలనకును చెప్పిన మాటలు. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకు ఉన్నటువంటి వివేచనాశక్తి నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకుని చిన్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునికెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టతో నీళ్ల మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటం పట్టబడినవే. ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమియూ చేర్చకము. ఆయన నేను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యమును నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు దాన్ని గ్రహించము. ఎక్కువ నీడలు నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. నేను బీదనై దొంగిలించి నా దేవుని నామను దూషించుతునేమో. దాసుని గురించి వాని యజమానునితో కొండములు చెప్పకము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడు వగదువేమో. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తి మీదకిచ్చినటువంటి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగినట్లుగా, మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళను, కత్తుల వంటి దవడ పళ్ళను గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలకన్నవి 4 కలవు. అవి అనగా పాతాళమును, మరి కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట వినరాలని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున మరి పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ, నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. థ్యాంక్ యూ లార్డ్. జారుని యొక్క పరిచర్యను అట్టివే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనంటది. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవివనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు, కంటకురాలైండి పెండ్లి అయినటువంటి స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైనటువంటి దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు,
ఆయనను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమల బలమలేని జీవులు ఆయనను అవి వేసవులో తమ ఆహారం సిద్ధపరచుకును. చిన్న కుందేలు బలమలేని జీవులు ఆయనను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. మిడతలకు రాజులేడు ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు ఆయనను రాజగృహంలో ఉండును. డమ్మగా నడిచినవి 3 గలవు, టీవీతో నడిచినవి 4 గలవు. అవివనగా ఎల్ల మృగంలో పరాక్రమం గలదై ఎవనికి భయపడక వెనుక తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడిపై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండినెడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, మెక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మదేవుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా నీ ఆత్మచేత నింపి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేస్తావు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులు ఈరోజు నువ్వు అనుకూలంగా మార్చేస్తావు. ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలో ఏకీపించిన వారందరి జీవితాల్లో అద్భుతాలు 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 ఆశ్చర్యకరణ చేస్తావు. ఈ ప్రార్థన ముగించబడక ముందే వారి జీవితంలో గొప్ప శుభవర్తమానం వారు వినవలసిందే తండ్రి. ఈ ప్రార్థన ముగించబడక ముందే, ఈ మోకాలు మించి లేవబడక ముందే, అలనాడు మోసగాడుగా మోకరించినటువంటి యాకోబు, అందరి చేత మోసగాడుగా పిలువబడినటువంటి యాకోబు, అంతా నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబు, అంతా నా ప్రభు భయంతో మోకరించిన యాకోబు, అంతా ఆందోళనతో ప్రాణభయంతో మోకరించినటువంటి యాకోబుని ఇజ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, జీవితాన్ని మార్చిన దేవుడు, సమృద్ధించినటువంటి దేవుడు, ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు, రాకుమారుడిగా పిలిచినటువంటి దేవుడు, ఈ రోజున ప్రభు ఏ సమస్యల్లో, ఏ బంధకాల్లో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీ బిడ్డలు మోకరించారో వారందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రాకుమారులుగా చేసినందుకు వందనాలు. రాజ్యాలకు వారసులుగా చేసినందుకు వందనాలు. అద్భుతమైన రీతిలో వర్ధిలింపజేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసావు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను తెంచివేసావు నీకు వందనాలు. యేసయ్యా దేవా, మరి గతంలో కంటే మేము బహుగా విస్తరించాలన్న తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనకబడిపోవడం నీ ఉద్దేశం కాదు తండ్రి. మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ప్రభు అనుకూలంగా నేను శోధించాలి. అంధకార శక్తులు మమ్మల్ని నిలబడి చేయకూడదు. దురాత్మ ప్రభావం నుంచి విడుదల చేసావు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఐ కర్స్ ఎవ్రీ డెమానిక్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి అంధకార శక్తులు లయం అయిపోవును కాక. యేసు నామములో లయం చేస్తూ ఉన్న తండ్రి. ఇదిగో దేవునికి లోబడి ఉండడి, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవు నన్ను సెలవిచ్చావు. యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి నిద్రమత్తు నుంచి విడిపించేసావు నీకు వందనాలు. ప్రతి బద్ధకం నుంచి విడిపించేసావు నీకు వందనాలు. ప్రతి తొందరపడతానం నుంచి విడిపించేసావు. యేసుక్రీస్తు నామములో ఏది ఎలా మాట్లాడాలో అన్ని జ్ఞానం ఇచ్చేసావు నీకు వందనాలు. అద్భుతం చేసేసావు నీకు వందనాలు. అభివృద్ధి చేసావు నీకు వందనాలు. ఆశీర్వాదాలకు వారసులుగా చేసేసావు నీకు వందనాలు. ఇక్కడ అన్న వారందరినీ ఫలింపజేసేసావు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఫలింపజేసావు. విడుదలిచ్చావు. గొప్ప కార్యం చేసావు. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విడుదల విమోచన, అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తున్న తండ్రి. ఇదిగో ఎవరెవరిని ఇక్కడ నాటావో, ఎవరెవరిని ఇక్కడ ఉంచావో, ఎవరెవరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించావో వారందరి జీవితాల్లో మైటీ మిరకల్స్ ఈ రోజు గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ఈ రోజు నువ్వు గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజు నీ ఆత్మచేత నింపి నడిపించినందుకు వందనాలు. ఈ రోజే గొప్ప ప్రణాళికలు నువ్వు సిద్ధం చేసేసావు. నీకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ ఊహకందని కార్యాలు. ఈరోజే విడుదల. ఇప్పుడే స్వస్థతల ప్రభా, ఇప్పుడే దయ్యవ శక్తుల నుంచి విడుదల, ఇప్పుడే బంధకాల నుంచి విడుదల. యేసుక్రీస్తు నామములో మోగవారు మాట్లాడేలా చేశా నీకు వందనాలు. కుంటివారు లేచి నడిచి గంతులు వేసేలా చేశా నీకు వందనాలు. ప్రతి ఆటిసం నుంచి విడుదల దయచేసావు నీకు వందనాలు. ప్రతి కోల్డ్ కాఫ్ ఫీవర్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి బాడీ పెయిన్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో అరికాలు మొదలుకు నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యాలు ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే సమస్యతో మోకరించారో యేసు నామములో విడుదలతో లేచినట్లు చేసావు నీకు వందనాలు తండ్రి. ఈ రోజున ఎవరైతే నా ప్రభు ఈ యొక్క ఆరాధనలోకి నా ప్రభు ఆశతో వచ్చారో, నిరుద్యోగంతో వచ్చారో, సమస్యలతో వచ్చారో, బంధకాలతో వచ్చారో, గర్భఫలాలు లేక వచ్చారో, యేసు నామములో ఇప్పుడే అవన్నీ నువ్వు అనుగ్రహించావు.
నాజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వారికి స్వీకరించే విశ్వాస పరిమాణాన్ని పెంచినందుకు వందనాలు. వారి విశ్వాస సామర్థ్యం పెంచినందుకు వందనాలు. వారి నమ్మిక తప్పిపోకుండా చేసినందుకు వందనాలు తండ్రి. గుడ్డివారు చూసినట్లు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుడ్డి వారికి చూపునిచ్చినందుకు వందనాలు తండ్రి. చెవిటి వారికి వినికడిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో కుంటివారు లేచినట్టు నువ్వు చేస్తున్నావు తండ్రి. చెవిటి వారికి వినికడిచ్చావు తండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు పరిచయం చేసినందుకు వందనాలు. దేవదూతల పరిచయం మేము విడుదల చేస్తూ ఉన్నా తండ్రి. యేసు నామములో న్యూ ఆర్గాన్స్ విడుదల చేసినందుకు వందనాలు తండ్రి. ఏ బాడీలో ఏ పార్ట్ పోయినా నూతనమైన బాడీ పార్ట్స్ ఇచ్చావు తండ్రి. ఎదిగిన ప్రభావ ప్యాంక్రియాస్లు పనిచేసేలా చేసావు. షుగర్ వ్యాధులు లేకుండా చేసేసావు. బీపీ లేకుండా చేసేసావు. యేసుక్రీస్తు నామములో ఏ మెడిసిన్ అవసరం లేకుండానే ప్రతి వ్యాధిని క్యూర్ చేసావు, విడుదల చేసావు, స్వస్థతనిచ్చావు. దేవా, ఏ ఒక్కరు కూడా నా ప్రభా అనారోగ్యాన్ని అనుభవించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో విడుదల, సమృద్ధి, ఐశ్వర్యం ఇచ్చేసావు. నీకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేస్తావు. నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులు దేవా బయటపడే కృప చూపించావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో సమస్త మహిమనికి చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎవరెవరైతే ప్రత్యేకించబడ్డారో, ఎవరెవరైతే నీ సన్నిధిలోకి వచ్చినారో వారిని ప్రత్యేకపరిచావు. విడుదలిచ్చావు. ఆమేన్. విడుదల, సంపూర్ణ విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన సమృద్ధిని నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఇది నా ప్రభా ఆర్డినరీ అవ్వకూడదున తండ్రి. ఇది ఆచారం అవ్వకూడదున తండ్రి. యేసుక్రీస్తు నామములో శక్తివంతమైన ప్రార్థనలు ఏకీభించిన వారు వెంటనే అద్భుతాలు చూడవలసిందే. వెంటనే కార్యాలు చూడవలసిందే. వెంటనే ఆత్మచేత నింపబడవలసిందే. వెంటనే గర్భాలు తెరవబడవలసిందే. వెంటనే వ్యాపారాల్లో పెను మార్పులు సంభవించవలసిందే. వెంటనే వారు చేస్తున్నటువంటి ప్రతి బిజినెస్, అది హోటల్ బిజినెస్ అవ్వచ్చిన ప్రభా, మరి షాపులు అవ్వచ్చు, ఏదైనా సరైన ప్రభా వారి చేతి పనులు స్థిరపరిచావు, విస్తరింపజేసావు, అభివృద్ధి చేసావు. అనేక మందికి నువ్వు దీవెనకరంగా మార్చినందుకు నీకు వందనాలు. విస్తరింపజేసినందుకు నీకు వందనాలు. విస్తరణ. ఆమేన్. హల్లెలూయా. విస్తరింపజేసావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. విస్తరింపజేసావు. In the name of Jesus. Thank you, Lord. Hallelujah. విస్తరణ. నూరంతల విస్తరణ. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. విస్తరణ. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మరి ప్రతి వారిని విస్తరింపజేసావు. ప్రతి బంధకాలను తెంచివేసావు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసావు. ఈరోజు వారి జీవితంలో ఉన్న ప్రభా మునుపెన్నడూ చూడని అద్భుతాలు చూడవలసిందే. యేసుక్రీస్తు నామములో ఈరోజు వారి జీవితాల్లో మునుపెన్నడూ చూడని కార్యాలు చూడవలసిందే. ఈరోజు వారి జీవితాల్లో మునుపెన్నడూ పొందుకోలేని అద్భుతాలు, అర్హతను సాధించే కృప చూపించావు. నీకు వందనాలు. ఈరోజు మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాలైన ప్రభా నువ్వు నెరవేర్చేసినందుకు నీకు వందనాలు. ఈ రోజున ప్రభా వారి జీవితాల్లో మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. మేము చేసిన ప్రార్థన అంతా ఆలకించేసావు. నీకు వందనాలు. దేవ, మేము అడిగినవన్నీ పొందేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మేము అడిగినవన్నీ పొందేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగోన ప్రభా మరి వచ్చే నెలలోన ప్రభా ఒక ప్రత్యేకమైన కూడుకుని పెట్టాలని ఆశపడుతున్నా తండ్రి. యేసయ్యా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడుకుని పెట్టాలని, ఉపవాస పండగ దినాన్ని మేము ఆచరించాలన్న ప్రభా ఉపవాస పండగ దినాన్ని మేము చేసుకోవాలని ఆశపడుతున్నాం. దేవా, ఆ రోజుకు సిద్ధపరచండి. ప్రతి వారు కూడా నా ప్రభా సిద్ధపడే కృప చూపించండి. ప్రతి వారు కూడా సిద్ధపడే కృప చూపించండి. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకపరిచావు. విమోచన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. విడుదలిచ్చేసావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. విడుదలిచ్చేసావు. నీకే స్తోత్రాలు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, విడుదలిచ్చేసావు. నీకే వందనాలు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యాలను చేసావు. గొప్ప కార్యాలను చేసేసావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చేసేసావు. నీకు వందనాలు. నువ్వు చేసేసినందుకు నీకు వందనాలు. నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలు. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నీ సన్నిధిని మా మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు యేసయ్యా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నాన్ స్టాప్లో థ్యాంక్ యూ చెప్దామా? దేవుడు మనం అడిగినవన్నీ చేసేసరి నమ్ముతున్నారా? ఈరోజు చాలా ప్రత్యేకంగా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ యొక్క గంటన్నర సమయం కంటే ఎక్కువ దేవునిలో అద్భుతంగా గడిపాం. మరి థ్యాంక్ యూ చెప్పొద్దా? చెప్పండి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మేము అడిగినవన్నీ చేసేసావు. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. చెప్పాలి ప్రతి వారు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి చదువుకున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మరి ఇదిగో నా ప్రభా ఈరోజు అద్భుత రీతిలో ఈ నెల చివరి రోజుల్లో ఉన్న ప్రభా మమ్మల్ని అద్భుతంగా నేను స్తుతించి మరి మా శక్తి లోపం లేకుండా మా ప్రభా మా శక్తిని మా సామర్థ్యాన్ని ఉపయోగించిన ప్రభా మనస్ఫూర్తిగా నేను స్తుతించుకుని నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు అందరికి ఇచ్చేసావు. నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ రోజున మాకు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ అద్భుతం చేసినందుకు వందనం చెల్లిస్తూ ప్రణాళికను సిద్ధం చేసావు. మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన పొందుకుని విడుదల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.